ఇదేంటి అని అనుకుంటున్నారా? లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేశానండి. అయితే ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఈరోజు కాకుండా నిన్న వేశాను. ఇవి ఈరోజు పువ్వులు అనమాట. దేవుడికి మనం పూజ చేసే పువ్వులు. అవి మొక్కల మొదట్లో వేసినా పర్వాలేదు, లేదు ఇలాగ ఒక దాంట్లోని వేసేయాలన్నమాట. చూడండి, ఇందులోని బెల్లం, ఇది బెల్లం నీరు అనమాట. ఇదంతా బెల్లం వేసాను. అలాగే అరటి ఆకు, మనం దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు కానీ దేనికైనా ఉపయోగిస్తాం కదా, ఆ అరటి ఆకు అది. అలాగే ఇంట్లోని వాడేవి ఏంటంటే, ఉదయం పూట మనము బియ్యం కడుగు వేయాలి. అంటే ఎంగిళ్ళు ఇందులో వేయము, ఎందుకంటే దేవుడికి సంబంధించింది కాబట్టి బియ్యం కడుగు అవి వేసి రోజు ఒకసారి కలపాలి. అలాగే ఇందులో కొంచెం చూడండి, వర్మీ కంపోస్ట్ కూడా కొద్దిగా వేస్తాను. దీనివల్ల ఏంటంటే బాగా తయారవుతుంది, బలంగా అనమాట. ఇది ఇలాగా ఒక వారం రోజుల పాటు ఉంచేయాలి. మొత్తం ఉంచేసి ఇది కొద్దిగా ఫెర్మెంట్ అయిన తర్వాత, వారం రోజుల తర్వాత ఒకదానికి ఒక డొక్కుతోటో లేదా ఏదైతే అది మగ్గు కానీ ఏది ఉంటే అది, ఒక మగ్గుకి మనము కనీసం 5-6 మగ్గులు నీళ్లు కలిపి దాన్ని మనము కొంచెం లిక్విడ్ని కొంచెం వాటర్ వేస్తాము. వేసిన తర్వాత దాన్ని మనము మొక్కలకి డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. అయితే వర్షాలు తగ్గిపోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వకూడదు. దీనికి మూత పెట్టేసి ఉంచాలి, లేదు అంటే ఏమైనా చిన్న చిన్న పురుగులు అవి చేరుతాయి కాబట్టి మూత పెట్టేసి ఉంచాలి. ఇది బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇది వేస్తే మొక్కలకు పువ్వులు అవి బాగా పూస్తాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.